సంక్రాంతి పండుగ వస్తోంది కదా. సంక్రాంతి పండుగ వస్తుంటే మనకి తెలుసు మన బస్ స్టాండ్, మన రైల్వే స్టేషన్లు ఎంత కిటకిటలాడిపోతాయో. టికెట్లు దొరకవు. నాకు తెలిసి ఇప్పటి నుంచే టికెట్లు బుక్ చేసుకుంటారు మంది బస్సులకి, రైళ్ళకి. నిన్ననే మా నెట్వర్క్ నుంచి ఒక డిస్కషన్ వచ్చింది, దాని మీద స్టోరీలు చేయాలనుకున్నాం. ఏంటంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ 10,000 బస్ టికెట్ సంక్రాంతి, స్లీపర్ కోచ్ బస్, ఎయిర్ బస్ కాదు, మామూలు బస్సే, ప్రైవేట్ ఎయిర్లైన్స్. కిటకిటలు ఆడిపోతాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు గంటల తరబడి ఎదురు చూడడం, సీట్లు దొరక్క, రిజర్వేషన్లు దొరక్క ఎన్ని ఇబ్బందులు పడతారో చూస్తాం. కానీ మన దేశంలో ఎయిర్పోర్ట్లకి అప్పుడే సంక్రాంతి వచ్చేసింది. గడిచిన 3 రోజులుగా ఎయిర్పోర్ట్లు అత్యంత భయంకరమైన రద్దీతో కిటకిటలాడుతున్నాయి. విజువల్స్ చేయొచ్చు. అత్యంత భయంకరంగా కిటకిటలాడుతున్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే అవన్నీ విమానాలు రద్దయినందువల్ల, విమాన సర్వీసులు. సడన్ గా మన దేశ డీజీసీఏకి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి నిబంధనలు గుర్తొచ్చాయి. నిబంధనలు గుర్తొచ్చి ఎయిర్లైన్స్ కి నిబంధనలు పెట్టారు. మీరు పైలట్లు సంఖ్య పెంచుకోవాలి, పైలట్లను ఎక్కువ గంటలు పనిలో కంటిన్యూ చేయకూడదు, రోజుకు 2 ల్యాండింగ్స్ కంటే ఎక్కువ ఉండడానికి వీలేదు పైలట్లకు. మంచిదే, పైలట్ల మీద పనిభారం ఎక్కువైతే విమానాలు నడపడం అనేది ప్రమాదకరం. దీన్ని ఎవరు ఆక్షేపించరు. కానీ దీన్ని విమాన సంస్థలు అమలు చేశాయా లేదా, చేస్తున్నాయా లేదా అని ఎందుకు ఫాలో అప్ చేయలేదు ప్రభుత్వం, డీజీసీఏ అనేది ఒక ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈ నిబంధనలను అమలు చేయకుండా ఇండిగో అనే ఎయిర్లైన్ సంస్థ ఎందుకు అంత రెక్లెస్, అంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఇది రెండవ సమస్య. ఈ దేశంలో చెప్పుకోదగ్గ ఎయిర్లైన్స్ 2. అందులో ఇండిగో. ఇది 67% 64.2% ఎయిర్ సర్వీసెస్ తో అగ్రస్థానంలో ఉంది. 64. దేశంలో, ఇంత పెద్ద భారతదేశంలో 140 కోట్ల ప్రజానీకం ఉన్న ఈ భారతదేశంలో, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ఈ దేశంలో 64% ఒక సంస్థ చేతిలోనే ఉన్నాయి విమాన సర్వీసులు. అది వాళ్ళ తప్పు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో విమానయాన ప్రయాణికులను ఆ సంస్థ కాపాడుతోంది. విమానయాన ప్రయాణికులకు ఆ సంస్థ అండగా ఉంది. అది కూడా లేకపోతే ఆ మేరకు మనం ఇండిగోని అభినందించాల్సిందే. ఎందుకంటే మహామౌలే మూసుకుని వెళ్ళిపోయారు. చాలా కంపెనీలు ఉన్నాయి. కింగ్ ఫిషర్ ఉంది, ట్రూ జెట్ అని, ఆ జెట్ అని, ఈ జెట్ అని, ఏవో రకరకాలుగా ఉన్నాయి. చాలా మూసారు. చివరికి ఇండియన్ ఎయిర్లైన్స్ ను కూడా మన కేంద్ర ప్రభుత్వం టాటాస్కి అమ్మేసింది, నడపలేక. బట్ ఇండిగో నడుపుతోంది. ఈ నిబంధనలు పెట్టిన తర్వాత ఇది సమస్య ఉత్పన్నమైంది. ఇండిగో 64.2% ఉంటే ఎయిర్ ఇండియా 27.3%. అంటే ఈ రెండు కలిపి దాదాపుగా 92% ఈ 2 సంస్థలే ఉన్నాయి. మిగతావన్నీ 8%. మిగతా ఏంటి? ఏదో స్పైస్ జెట్ ఒక 10 విమానాలు, లేకపోతే ఇంకోటి ఏదో ఊరు పేరు లేనివి, ఎయిర్ ఏషియా అని సంథింగ్ ఉంటే ఉండవచ్చు 4-5, మనకు పేర్లు కూడా తెలియదు. ఈ దేశంలో ఉన్నవి 2, ఇండిగో, ఎయిర్ ఇండియా. ఇంతకు మించి లేవు. ఎయిర్ ఇండియా ఇటీవల కాలంలో చాలా సతమతమవుతోంది. అహ్మదాబాద్ దగ్గర ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ఇంకొక 4-5 సర్వీసులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడడంతో ఆ సంస్థ విమానాల విషయంలో ఉన్న విమానాలలో పాత వాటిని నడపలేక పక్కన పెట్టి ఉన్న గట్టి కండిషన్లో ఉన్న వాటిని నడుపుతూ సర్వీసెస్ ని తగ్గించుకొని
చాలా లిమిటెడ్గా నడుపుతోంది. ఇండిగో మాత్రమే హైయెస్ట్ సర్వీసెస్ నడుపుతోంది. రోజుకి దాదాపు 500-600 సర్వీసెస్ నడుపుతోంది. అవి లేకపోతే ఏంటి పరిస్థితి అనేది ఒక ప్రశ్న. అంత మాత్రాన దాన్ని ఎత్తినెక్కించుకోవాలా అంటే నో. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలి అది ఏ సంస్థ అయినా. సో డీజీసీఏ పెట్టిన నిబంధనల విషయంలో ఈ సంస్థ ఎందుకు మొనోపలిక్గా ఉంది, ఎందుకు కేర్లెస్గా ఉంది, ఎందుకు లక్ష్య పెట్టలేదు, నిర్ణీత గడువులోగా ఆ నిబంధనలు పెట్టకపోవడం వల్ల ఏం ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు విమానాశ్రయాల్లో ఈ రద్దీ ఎందుకుంది, దీన్ని ప్రభుత్వం ఎందుకు సమర్థవంతంగా ముందే ఎందుకు పసిగట్టలేకపోయింది, ఇండిగో సంస్థ తలెగరేస్తోంది అనుకున్నప్పుడే ఎందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగలేదు, పౌర విమానయాన శాఖ ఏం చేస్తోంది, పౌర విమానయాన శాఖ మంత్రి మన కింజరపు రామ్మోహన్ నాయుడే, మన తెలుగు బిడ్డే, ఎందుకు అంత యాక్టివ్గానో లేకపోతే అంత అలర్ట్గానో ఎందుకు లేరు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అసలు ఏవియేషనే లేని భారతదేశానికి ఏవియేషన్ మంత్రి ఉన్నారు. అసలు ఏవియేషనే లేని అధికారికంగా ప్రభుత్వానికి ఏవియేషనే లేని సొంత ఏవియేషన్ లేని ప్రభుత్వంలో మనకు ఒక ఏవియేషన్ మంత్రి ఉన్నారు. ఆ మంత్రి ఆధ్వర్యంలో నడిచే మంత్రిత్వ శాఖ ఈ దేశంలో ఉన్న 2 విమానయాన సంస్థలని కంట్రోల్ చేయలేక ఇవాళ లక్షలాది మంది విమానయాన ప్రయాణికులను సతమతం చేస్తోంది. 20 గంటలు, 24 గంటలు, 34 గంటలు, గంటల తరబడి అత్యంత భయంకరంగా విమానాశ్రయాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలా పురిటి నొప్పులు వస్తున్నాయి, గుండె నొప్పులు వస్తున్నాయి, రక్తస్రావాలు అవుతున్నాయి, ఇళ్ల దగ్గర అయిన వాళ్ళు చనిపోయే ఆ మృతదేహాలు ఇళ్ల దగ్గర వెయిట్ చేస్తున్నాయి అయిన వాళ్ళ ఎదురు చూపుల కోసం, చివరి చూపుల కోసం. వాళ్ళు ఎక్కడో ఆగిపోయారు. విదేశాల నుంచి రావాల్సిన వాళ్ళు ఇక్కడ పరిస్థితి చూసి ఫ్లైట్లు లేవు, కనెక్టింగ్ ఫ్లైట్స్ లేవని చెప్పి వాళ్ళు రావడం ఆగిపోయింది. ఇందాకే మిత్రుడు మా కొలీగ్ చెప్తున్నాడు, 4 రోజులైందంట తల్లి చనిపోయి మృతదేహం ఫ్రీజర్లో ఉంది, కొడుకు రావడానికి అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ లేవని అతను ఎలా రావాలో తెలియక అతను అక్కడ ఆగిపోయి. ఇలా మనకు తెలిసింది ఒకటే, ఇంకెన్నున్నాయో తెలియదు ఇలాంటి బాధలు. మీరు ఆ విజువల్స్ చూస్తే మీరు చూస్తున్నది ముంబై ఎయిర్పోర్ట్, అక్కడ ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి కనబడుతోంది. ఇక ఆ రకంగా మనం ఎయిర్పోర్ట్స్ వారీగా చూడాలి అనుకుంటే అవి కూడా చూపిస్తాను నేను. చెన్నై చూడండి, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనో విజయవాడ బస్ స్టేషన్లో ఉండదేమో సంక్రాంతికి లాగా. అందుకే నేను ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను. చెన్నై ఎయిర్పోర్ట్ చూడండి ఎలా ఉందో. ముంబై ఎయిర్పోర్ట్, ఇగో ఇది భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో ఇంత జనం ఉంటారంటే నమ్ముతారా? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల. ఇట్స్ క్లియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కొచ్చి ఎయిర్పోర్ట్, కొచ్చి ప్లీజ్. గౌహతి పూణే ఉంది, ఇప్పుడు పూణే చూడవచ్చు మీరు, అది పూణే చిన్న ఎయిర్పోర్ట్. నెక్స్ట్ గౌహతి, ఇది మన హైదరాబాద్. నెక్స్ట్ గౌహతి, నెక్స్ట్ భువనేశ్వర్, ఒరిస్సా రాజధాని భువనేశ్వర్. చూడండి ఆ క్యూలు చూడండి. అహ్మదాబాద్, మీకు ఎక్కడ చూసినా ఇండిగోనే కనిపిస్తుంది. మన శంషాబాద్ చూసాం కదా ఇందాక. ఢిల్లీ అంటే కొంత పెద్దది కాబట్టి రష్ అక్కడక్కడ ఇదై ఉంటారు. సరే, ఇది అంతా ఒకటైతే
ఇండిగో సంస్థ ప్రయాణికులకు సారీ చెబుతూ పెద్ద ప్రకటన ఇచ్చింది ఇవాళ మీడియాలో. అదిగో, వీఆర్ సారీ, వీఆర్ రియల్లీ అపాలజైజ్. ఎవరికి చెప్తారు అపాలజీస్? చివరి చూపులకు నోచుకొని పెద్దలకు చెప్తారా? ప్రయాణికులకు చెప్తారా? సుదూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు చెప్తారా? లేకపోతే పురిటి నొప్పులతో సతమతమైన గర్భిణులకు చెప్తారా? మందులు లేక ఇబ్బందులు పడుతున్న సీనియర్ సిటిజన్స్కి చెప్తారా? ఎవరికి చెప్తారు సారీ? శబరిమల వెళ్ళడానికని ఫ్లైట్లో వెళ్ళాలని వెళ్ళి ఎయిర్పోర్ట్స్లో మగ్గిపోతూ 24 గంటలైనా బయటికి రాలేక, టైంకి కొండకెళ్ళ శబరిమల వెళ్ళలేక, రిటర్న్ టికెట్లు ఏం చేసుకోవాలో తెలియక, డబ్బులు వెనక్కి రాక, వెళ్ళాలో వద్దో తెలియక అయోమయ స్థితిలో ఉన్న అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెప్తారా? అసలు క్షమాపణ చెప్పాల్సింది ఇండిగోనా, ఇండియానా? ఇండియా అంటే ఐ మీన్ ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం. ఈ మొత్తం ఎపిసోడ్లో తప్పెవరిది? ఇండియాదా, ఇండిగోదా? ఇంత పెద్ద దేశంలో 2 ఎయిర్లైన్స్ ఎందుకున్నాయి? అవి కూడా డొమెస్టికే, ఇంటర్నేషనల్ లేవు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లేవు మనకి. ఏదో ఎయిర్లైన్స్ ఏదో 4-5 నడుపుతున్నట్టుంది. ఇంత పెద్ద దేశానికి 2 ఎయిర్లైన్స్ ఎందుకున్నాయి? ఉన్న ఎయిర్లైన్స్ అన్ని ఎందుకు మూతపడుతున్నాయి? ప్రభుత్వం ఉన్న ఎయిర్లైన్స్ ఎందుకు అమ్మేసుకుంది? సొంత ఎయిర్లైన్స్ లేని ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ ఎందుకుంది? ఆ శాఖకు ఒక మంత్రి ఎందుకున్నారు? ఇంకెప్పుడు సెట్ అవుతుంది ఇది? రేపు అయిపోద్ది, ఎల్లుండి అయిపోద్ది చెప్తున్నారు కానీ అంత ఈజీగా అయ్యేది అనేది. నేను ఒక్కరోజే 1200 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇవాళ 850 రద్దయ్యాయి. మొన్న 800 రద్దయ్యాయి. అంతకుముందు రోజు 650 రద్దయ్యాయి. 100 విమానాలు రద్దవ్వడము అంటే ఎంతమంది ప్రయాణికులు గగ్గోలు పెట్టాలి? ప్రయాణాలు ఎన్ని ఆగిపోవాలి? ఇది ఒక రకమైన విపత్తు. డెఫినెట్ గా ఇది ఒక కెలామిటీ. ఇది విపత్తే, మ్యాన్ మేడ్ విపత్తు, మ్యాన్ మేడ్ కెలామిటీ. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన విపత్తు. భారతదేశ విమానయాన చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దీనికంటే ముందు ఒక 2 నెలల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ బగ్స్ వచ్చి, వైరస్ వచ్చి, ఏదో సంథింగ్ సాఫ్ట్వేర్ ఇబ్బందుల వల్ల ఒక రోజు 1.5 రోజు ఫ్లైట్లన్నీ ఆగిపోయినాయి. ఢిల్లీలో, ముంబైలో మేజర్గా, హైదరాబాద్ లాంటి చోట్ల కొద్దిగా. అది సాఫ్ట్వేర్ ఇబ్బందుల వల్ల ఆగినాయి. ప్రభుత్వం సాఫ్ట్వేర్ వచ్చిందని చెప్పి ప్రయాణికులు చెప్తుందో అర్థం చేసుకున్నారు. ఇది అలా కాదు. సో దీని మీద తప్పెవరిని పడదాం? ఇండియాని తప్పు పడదామా, ఇండిగోని తప్పు పడదామా? లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అలాగే చెరుకు రామకోటయ్య గారు, సీనియర్ బీజేపీ నాయకులు. వీరు ఈఎస్ఐ సభ్యుడిగా కూడా చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విమానయాన ప్రయాణికుల అసోసియేషన్కి చైర్మన్గా కూడా చేశారు ఇంతకుముందు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా రామకోటయ్య గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. రామకోటయ్య గారు, ఏంటిది నా స్ట్రైట్ క్వశ్చన్? ఈ తప్పు ఇండియాదా, ఇండిగోదా? ఇండియా అంటే ఇక్కడ దేశం కాదు, ఇండియా అంటే ప్రభుత్వం. అందుకని అలా నేను రిధం కోసం పెట్టాను. ప్రభుత్వం తప్ప, అందరూ ఇండిగో అంటున్నారు, ఇండిగో తప్ప. ఇండిగో వాళ్ళు కూడా ఇండిగో ఈజ్ ఇండియా ఈజ్ ఇండిగో, ఇండిగో ఈజ్ ఇండియా అని వాళ్ళు కూడా వాళ్ళ ప్రకటనలో వాళ్ళు చెప్పుకున్నారు. కాకపోతే ఒక విషయం వెంకటకృష్ణ గారు, నేను చాలా కాలం నుంచి ఈ డిబేట్స్లో పాల్గొనట్లేదు. ఇవాళ మీరు కోరిన మీదట నేను పాల్గొనడానికి గల కారణం ఏంటంటే, మీరు తీసుకున్నటువంటి అద్భుతమైన సబ్జెక్టు చాలా మంచిది, ప్రజా ఉపయోగమైనటువంటి సబ్జెక్టు కాబట్టి తప్పకుండా రావాలనే కోరికతో నేను రావటం జరిగింది. ముఖ్యంగా
భారతదేశంలో ఇందాక మీరు చెప్పినటువంటిది రెండు విషయాలు చాలా చాలా జనాంతికంగా ఉన్నటువంటి విషయాలు రెండు చాలా బాగా మాట్లాడారు. అదేంటంటే నెంబర్ 1, ఇంత పెద్ద భారతదేశంలో రెండు ఎయిర్లైన్సా అని. నిజంగా ఇది చాలా చాలా ఆలోచించదగ్గ విషయం. ఇంత పెద్ద దేశం, ఇవాళ భారతదేశంలో ఇంత 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో మనకి ఎయిర్లైన్స్ తరచు నష్టాల్లోకి వెళ్ళిపోయినటువంటి చాలా ఎయిర్లైన్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఇండిగో ఒక్కళ్ళే దరిదాపుగా 400 ఫ్లైట్స్తో దరిదాపుగా వాళ్ళు చేసే 2200 డెస్టినేషన్స్కి వాళ్ళు జనాల్ని ట్రావెల్ చేస్తున్నారు. ఎవ్రీడే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు విస్తృతంగానే చేస్తున్నారు. కానీ 2024లో జనవరిలో తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎయిర్లైన్స్ దరిదాపుగా మీకు కూడా అవగాహనే, మీరు కూడా చాలాసార్లు ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. పూర్వకాలంలో దరిదాపుగా 15-20 ఏళ్ల క్రితం మనం ఢిల్లీ వెళ్ళాలి అంటే కనుక అప్పుడు వెళ్ళాల్సినప్పుడు దరిదాపుగా ఒక్కొక్క ఫ్లైటు 15,000-16,000 పెట్టి ఎయిర్ ఇండియాలో వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో. అలాంటిది ఇప్పుడు యాక్చువల్గా ఇండిగో వాళ్ళ యొక్క విస్తృతమైనటువంటి వ్యవహారాలు పెంచిన తర్వాత హైదరాబాద్ నుంచి 4,000కి 3,800కి కూడా ఢిల్లీ వెళ్ళినటువంటి సంఘటనలు నేను కూడా చాలాసార్లు వెళ్ళటం జరిగింది. అయితే మన భారతదేశంలో ఇవాళ దరిదాపుగా రోజు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల సంఖ్య దరిదాపుగా 6-7 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మిగతా దేశాలు ఇప్పుడు అమెరికా కానీ మనం మిగతా చైనా కానీ ఇలాంటి దేశాలు మనం కనుక తీసుకుంటే కనుక మన భారతదేశం నుంచి ప్రయాణికుల యొక్క సంఖ్య 6-7 లక్షల మంది ఉంది. మిగతా దేశాల్లో అట్లా కాకుండా అమెరికాలో 34 కోట్ల మంది జనాభా ఉంటే అమెరికాలో ట్రావెల్ చేసేటువంటి వాళ్ళ డెస్టినేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం ఈ డెస్టినేషన్స్లో 6 లక్షల మంది నుంచి 7 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ ఇండిగో సంస్థ చేస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఒకటి చేపట్టారు. వాళ్ళు ఏంటంటే మేము చౌకగా జనాలకి ఏదో ఒక కార్యక్రమాన్ని అందించాలి అనే ఒక తాపత్రయంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పని మీద చాలా చాలా నష్టం రావడం జరిగింది. అది ఎంత దుర్మార్గంగా జరిగిందంటే చెప్పడానికి వీలైనంతగా ప్రజలకి నష్టం జరిగింది. ఇందాక మీరు చెప్పినటువంటి అన్నీ కూడా వాస్తవాలే, ఎందుకంటే వాస్తవాలకు దగ్గరగా మీరు మాట్లాడారు, అవన్నీ కూడా కరెక్టే. కాకపోతే ఈ ఇండిగో సంస్థ చీప్ ఎయిర్లైన్స్ టైపులో వాళ్ళు చక్కగా 6,000కి 5,000కి జనాలను చేరవేసే క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫ్లైట్ కెప్టెన్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని దరిదాపుగా విపరీతంగా వాడుకోవటం జరిగింది. ఎంత ఘోరంగా అంటే ఒక పైలట్ ఒకసారి ఫ్లైట్లో కనుక వెళ్తే మనం కనుక ఇప్పుడు నేను ట్రావెల్ చేసి ఎక్కడి నుంచో వచ్చాను 100 కిలోమీటర్ల నుంచి, నాకే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అలాంటిది ఒక పైలట్ కనుక మనం కనుక టేకప్ చేస్తే ఆ పైలట్ కనుక 60 నుంచి 70 గంటల కంటే ఎక్కువ కనుక మనం కనుక ఆయన కనుక తిరిగితే కనుక ఫ్లైట్కే ఇబ్బంది, ప్రాణాలకే ముప్పు ఏర్పడే సందర్భం ఉంది. ఇవన్నీ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ ఆన్ చేసి తెలుసుకుంటారు. ఈ విషయాలు అందరికీ తెలిసిన విషయాలే. కానీ మీరు టేకప్ చేసినటువంటి దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ దేశానికి ఆవశ్యకత, మీ తాపత్రయం నాకు అర్థమైంది. భారతదేశానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఫ్లైట్స్ టేకప్ చేయట్లేదు దాంట్లోకి వెళ్దాం సార్ రామకోట గారు. దాంట్లోకి ఎందుకు మనకి విమానయాన సంస్థ ఉన్నదాన్ని ఎందుకు అమ్మేసుకున్నారు అనేది నెక్స్ట్ లెవెల్లో వెళదాం మనం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి రేజ్ అవ్వడానికి ఇండిగో మీద నెట్టేస్తున్నారు. ఇండిగో చేసింది తప్పే, ప్రభుత్వం యొక్క నిబంధనలు అమలు చేయకపోవడము అనేది ఇండియా తప్ప ఇండిగో తప్ప? వీకే గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి రామకోటయ్య గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు అది ఇప్పుడే జాయిన్ అయ్యారండి, లక్ష్మీనారాయణ గారికి అందరికి నమస్కారం. ఇప్పుడు ఇండియాది తప్ప ఇండిగోది తప్ప అన్న విషయంలోకి మనం వెళ్లే ముందు ఒకసారి అసలు సినారియో గురించి ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది, దీనికి గల కారణాలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే వీకే గారు, గత 2 దశాబ్దాలుగా
ఎయిర్లైన్స్ ట్రాఫిక్ అనేది అంటే ఎయిర్ ప్యాసింజర్స్ విమానాల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అంటే గ్లోబల్ గా పెరుగుతా ఉంది, అదేవిధంగా మన దేశంలో కూడా పెరుగుతా ఉంది. ఇండియా ఇస్ ది థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ మార్కెట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. యుఎస్, చైనా తర్వాత ఇండియాలోనే అత్యధిక మంది విమానాల్లో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ. ఇప్పుడు అంతర్జాతీయంగా మీరు చూసినట్లయితే 2024లో 4.52 బిలియన్ ప్యాసింజర్స్ ఎయిర్లైన్ ప్యాసింజర్స్ ఉంటే మన దేశంలో 174 మిలియన్ ప్యాసింజర్స్, అవుట్ ఆఫ్ విచ్ 174 మిలియన్ అంటే 17.4 కోట్ల మంది విమానాల ద్వారా ప్రయాణం చేశారు. దానిలో 13.6 కోట్ల మంది డొమెస్టిక్ ఎయిర్ ట్రావెలర్స్. అంటే 4% ఆఫ్ ది టోటల్ ఏవియేషన్ మన విమానాల్లో ప్రయాణించేటటువంటి ప్యాసింజర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్యాసింజర్స్ లో 4% ఆర్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియా చాలా వేగంగా ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుంది ఇండియాలో. యుఎస్ అండ్ చైనా తర్వాత మన దేశంలోనే అత్యధిక మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి విమానాల సంఖ్య చూసినట్లయితే ఇవాళ దాదాపు 860 విమానాలు ఓవరాల్ గా ఏ ఎయిర్లైన్స్ అనే కానివ్వండి, దానిలో దాదాపు 400 విమానాలు ఓన్లీ ఇండిగో ఆపరేట్ చేస్తా ఉంది. మిగతా 450లో ఎయిర్ ఇండియా కానీ, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ ఇటువంటి 4-5 ఎయిర్లైన్స్ మిగతా ఎయిర్ క్రాఫ్ట్ వీళ్ళంతా కూడా మేనేజ్ చేస్తాం. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వికే గారు, విమానాలకు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ మిస్హాప్స్ కానీ వీటికి సంబంధించి ఒక డేటా అనలైజ్ చేస్తే పైలట్ ఫెటీగ్ వల్ల కూడా ఈ మధ్య కొన్ని విమాన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అన్న అంశాన్ని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO వారు గుర్తించి అనేక దేశాల్లో ఉన్నటువంటి రెగ్యులేటరీ బాడీస్ కి వారితో సంప్రదించి కొన్ని నిబంధనలు మనం కఠినతరం చేయాలి, పైలట్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా పైలట్ ఫెటీగ్ అనేది లేకుండా చూడాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రావటం. ఆ రకంగా ICAO డైరెక్షన్ లో రెగ్యులేటరీ అథారిటీస్ ఇన్ వేరియస్ కంట్రీస్ ఆర్ యాక్టింగ్. మన దేశంలో డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ DGCA వారు కూడా పైలట్ ఫెటీగ్ అనేది లేకుండా, ఒక ఉదాహరణ చెప్పాలంటే పైలట్ ఫెటీగ్ వల్ల జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ 2010లో మంగళూరులో జరిగినటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన ప్రమాదం ఏదైతే జరిగిందో అది పైలట్ ఫెటీగ్ వల్ల, అంటే పైలట్ యొక్క అలసిపోవటం వల్ల, పైలట్ కి సరిగ్గా నిద్ర లేకపోవటం వల్ల, అతను సరిగ్గా విమానాన్ని హ్యాండిల్ చేయలేక రన్వేను ఓవర్ షూట్ చేసి, మంగళూరు ఎయిర్పోర్ట్ అనేది టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ అండి, ఒక కొండ మీద ఉంటుంది. మనందరికీ తెలుసు ఆ ప్రమాదంలో దాదాపు 150 మంది దాకా చనిపోయారు. వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పైలట్ ఫెటీగ్. సో ఈ మధ్య విమాన ప్రమాదాలు టర్బులెన్స్ వల్ల లేదంటే బర్డ్ హిట్ వల్ల ఇటువంటి వాటితో వల్ల కాకుండా, టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాకుండా పైలట్ అలిసిపోవటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఇవాళ కొన్ని ఉదంతాల ద్వారా తెలుసుకుని ఈ పైలట్ కి రెస్ట్ అవర్స్ పెంచాలి అని ప్రపంచవ్యాప్తంగా అనేక కంట్రీస్ యాక్ట్ చేస్తూ ఉన్నాయి. మన దేశంలో కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL రూల్స్ ని వారు తీసుకురావటం, కొన్ని నిబంధనలు విధించడం జరిగింది. గతంలో వీక్లీ రెస్ట్ అవర్స్ 36 అవర్స్ ఉంటే దాన్ని 48 అవర్స్ కి పెంచాం మనం. అదేవిధంగా గతంలో పైలట్ నైట్ ల్యాండింగ్స్ 6 నైట్ ల్యాండింగ్స్ వరకు అనుమతి ఉంటే దాన్ని 2కు తగ్గించాం. అంటే పైలట్స్ కి ఎక్కువ విశ్రాంతి అవసరం, పైలట్స్ కి విశ్రాంతి లేకపోతే ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తించి మనం ఇటువంటి నిబంధనలన్నీ కూడా ఫ్రేమ్ చేసి ఎయిర్లైన్స్ అన్నిటికి కూడా ఇవి మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే అని చెప్పి ఈ సంవత్సరం జనవరిలో మనం చెప్పాం. అది కూడా చెప్తా, ఆ విషయానికి కూడా వస్తా. ఎయిర్లైన్స్ 1-2 కాదులేండి, ఆ 7-8 ఎయిర్లైన్స్ మెజారిటీ. ఇప్పుడు అలా అనుకుంటే సార్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 14 ఉన్నాయి, ఉన్నది 3. 14 ఉన్నాయి. మీరు ఒక్క నిమిషం వినండి, నేను చెప్తా వినండి. ప్రముఖమైనటువంటి ఎయిర్లైన్స్ డెల్టా. ఐఎమ్ సారీ టు సే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నేను దాన్ని రీసెర్చ్ చేశాను, స్టడీ చేశాను. ఐఎమ్ సారీ, నో సార్, సారీ. మీరు మసిపూసి మారిన ట్రై చేయొద్దు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 14 ఉన్నాయి, 4 డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ నడుతున్నాయి.
10 డొమెస్టిక్ నడుపుతున్నాయి. వినండి, మీరు దయచేసి మమ్మల్ని మాట్లాడినవ్వండి మీరు సార్. మాట్లాడారు సార్, ఇప్పుడు దాకా మాట్లాడించారు కదా, ఎందుకు డైవర్ట్ చేస్తారు? మీరు నన్ను పూర్తి చేసిన తర్వాత అమెరికాతో పోల్చుకోకండి. అరే మీరు వినండి సార్ ఒకసారి, దిస్ ఇస్ నాట్ ఫేర్. మీరు వినండి దయచేసి వినండి. చాలా విన్నాను, చెప్పండి. ఇప్పుడు అమెరికాలో 14-15 ఎయిర్లైన్స్ ఏది ఫ్రాంటియర్, స్పిరిట్ ఇటువంటి చిన్న చిత్తగా చాలా ఉన్నా, ప్రముఖంగా ఉన్నాయి 3 యునైటెడ్, డెల్టా, అమెరికన్. ఇవాళ మన భారతదేశంలో కూడా చిన్న చిత్తగా ఎయిర్లైన్స్ ఎక్కువ ఉన్నా కూడా ప్రముఖంగా ఉన్నదేంటి? ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, దాని సబ్సిడరీ. సో ఆ రకంగా ప్రముఖ ఎయిర్లైన్స్ యుఎస్ లో 3 అయితే ఇండియాలో ఉన్నది 2. సో ఇవాళ పట్టాభి గారు మీరు అలా సమర్థించుకుంటే నేనేం చేయలేను. నేను సమర్థించట్లేదు సార్, నేను అమెరికాలో ప్రముఖమైన 3 ఉన్నాయి. ఒక్క మాట ఓకే, మన క్రాస్ టాకింగ్ మనకు వద్దులే కానీ, మీరు అమెరికాలో ఉన్న ప్రముఖ ఎయిర్వేస్ 3, మన దగ్గర అక్కడ 3 ఉంటే మన దగ్గర 2 ఉన్నాయని మీరు పోల్చారు అంటేనే ఇంకా నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కాల సార్. ఇప్పుడు అడిగారు కాబట్టి వీకే గారు ఒక్క నిమిషం వినండి. డిబేట్ చూసే వాళ్ళకి పూర్తిగా అసలు ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అనే సబ్జెక్ట్ అర్థం కావాలి. అదే మీరు కాదు సార్, మీరు ఒక మంచి సబ్జెక్ట్ మీద డిబేట్ పెట్టారు. ఈ డిబేట్ ద్వారా చూసే వాళ్ళకి కొంత సమాచారం తెలియాలన్న ఉద్దేశంతో నేను చాలా వివరంగా చెప్తా ఉన్నా. దయచేసి నాకు 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి. చెప్పండి సార్, చెప్పండి. నేనే డిబేట్స్ లో ఇంకెవరు చెప్పలేరు, చెప్పండి ప్లీజ్ కైండ్లీ. సో ఈ పైలట్ ఫెటీగ్ అనే అంశాన్ని అడ్రస్ చేయడం కోసం డీజీసీ వాళ్ళ నిబంధనలు తీసుకొచ్చి జనవరి నెలలోనే చెప్తే, ఎయిర్లైన్స్ వాళ్ళు మాకు కొంత సమయం కావాలంటే కొంత సమయం ఇచ్చి జూలైలో phase 1, నవంబర్లో phase 2 మీరు ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అని చెప్పి డీజీసీఏ గట్టిగా చెప్పింది. మిగతా ఎయిర్లైన్స్ అన్ని దానికి తగ్గట్టు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటే, ఇండిగో వాళ్ళు మాత్రం phase 2, phase 1 ఏంటి 36 to 48 అవర్స్ రెస్ట్ అవర్స్ పెంచడం అనేది. phase 2 ఏంటి నైట్ ల్యాండింగ్స్ ని 6 నుంచి 2కి లిమిట్ చేయటం. ఈ phase 2కి ఇండిగో వాళ్ళు తెలిసి సరిగ్గా ప్రిపేర్ అవ్వాలా. ఇక్కడ ఇండిగో ఫ్లైట్స్ ఎక్కువగా నైట్ ఫ్లైట్స్ ఉంటాయండి. ఇండిగో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లైట్స్ ఎక్కువగా నైట్, ఎందుకంటే నైట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ లేట్ నైట్ అవర్స్ తిప్పుతారు. మిగతా అన్ని ఎయిర్లైన్స్ సంస్థ వాళ్ళు ప్రిపేర్ అయిన పరిస్థితుల్లో వీళ్ళు మాత్రం యాంపుల్ టైం ఇచ్చిన, డీజీసీఏ కానీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కానీ యాంపుల్ టైం ఇచ్చినా కూడా వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోకపోవటం వలన ఇవాళ కొన్ని వేల మంది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. నేను కూడా ఒక బాధితుడినే. నిన్న తిరుపతి నుంచి నేను విజయవాడ రావాలి, ఈవినింగ్ ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు లాస్ట్ మినిట్ లో. మళ్ళీ నేను ఒక 70-80 కిలోమీటర్లు ప్రయాణం చేసి నాయుడుపేట వెళ్ళి అక్కడ ఒక ట్రైన్ పట్టుకుని మళ్ళీ అర్ధరాత్రికి ఎప్పటికో విజయవాడ వచ్చి, అట్లా కొన్ని వేల మంది నిజంగా చాలా బాధలు పడ్డారు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ మన భారతదేశంలో ఓపెన్ స్కై పాలసీ ఉంది. మన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిర్లైన్స్ నడపడం అనేది మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో చాలా గవర్నమెంట్స్ బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ ఎయిర్లైన్ రన్ చేయడం అనేది దానికంటే కూడా ఇంకా ప్రైవేట్ ఆపరేటర్స్ ఇంకా బాగా చేస్తారన్న ఉద్దేశం ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాం. మనం ఓన్లీ రెగ్యులేటరీ బాడీ కింద మనం వ్యవహరిస్తా ఉన్నాం. రామ్మోహన్ నాయుడు గారు ఈ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన ఎప్పటికప్పుడు దీన్ని నియంత్రణలోకి తీసుకురావడానికి ఆయన పనిచేస్తూనే ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తానండి. మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప భక్తులు అనేక మంది ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అవటం వల్ల వాళ్ళు ఆందోళన చేస్తుంటే మా మంత్రి గారు పార్థసారథి గారు ఆ సమయంలో అక్కడ ఉండి ఆ విషయాన్ని చూసి రామ్మోహన్ నాయుడు గారికి ఇమీడియట్ గా ఫోన్ చేస్తే ఆయన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి అయ్యప్ప భక్తులందరినీ కూడా వాళ్ళ గమ్యస్థానానికి చేర్చారు. ఆ రకంగా రామ్మోహన్ నాయుడు గారు ఆయన చేయాల్సిందంతా చేస్తా ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఆయన ఒక రివ్యూ చేసి ఈ ఫ్లైట్ ఛార్జెస్ కూడా పెరగకుండా, మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళు టారిఫ్ పెంచకుండా అప్ టు 500 కిలోమీటర్స్ ఓన్లీ 7,500 సీలింగ్ పెట్టారు. 500 to 1,000 12,000 పెంచడానికి లేదన్నారు. అట్లాంటి చర్యలు తీసుకున్నారు. మూడోది, ఇండిగో వాళ్ళు రేపు రాత్రి 8 గంటల లోపు మొత్తం డబ్బంతా కూడా ఫ్లైట్ క్యాన్సిలేషన్ చేయాలని చెప్పారు. మంత్రి గారు పట్టాభి గారు మీరు చాలా చెప్పారు, అదేమంటే చెప్పనివ్వట్లేదు అంటారు. మధ్యలో నేను ఒకటిదానికే క్రాస్ చేశాను కానీ మిమ్మల్ని చాలా చెప్పనిచ్చాను. ఇంకా చాలా చెప్తురు కానీ, ఎందుకంటే పెట్టుకునేది అందుకు కదా, చర్చ కదా. కాకపోతే ఈ డబ్బు రిటర్న్ ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో అది పరిష్కారం కానే కాదు. జరిగిన డ్యామేజ్ కి, కన్నీళ్ళకి,
వాళ్ళు పడ్డ బాధలకి నష్టపరిహారం ఇవ్వాలి. ఇండిగోతో ఇప్పిస్తారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, అది ఇంపార్టెంట్. ఏదో వాళ్ళ టికెట్ డబ్బులు ఇచ్చేసి ఇచ్చేస్తామంటే కుదరదు. 10 రెట్లు ఇచ్చినా నష్టం లేదు, 20 రెట్లు ఇచ్చినా నష్టం లేదు, 100 రెట్లు ఇచ్చినా నష్టం లేదు. మీరు ఏ ప్రయాణికుల్ని కదిలించినా, ఏ ప్రయాణికురాల్ని కదిలించినా ఏడుపులు బొబ్బలే ఉన్నాయి. డెలివరీలు అయినాయి సార్, ఎయిర్పోర్ట్స్లో డెలివరీస్ అయినాయి. ఈ విపత్తుని మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు? మొత్తం మీద దీని గురించి అనలైజ్ చేయాలంటే ఇందాక పట్టామి గారు చెప్పిన అనేక విషయాలు చెప్పారు. ఈవెన్ రామకోటయ్య గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. యాక్చువల్ గా మీరు చూసుకుంటే 2018వ సంవత్సరంలోనే ఆల్ ఇండియా పైలట్ అసోసియేషన్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. అంటే పైలట్ యొక్క కండిషన్స్ ఇవన్నీ కూడా సరిగా లేవు, దానివల్ల ఈ ఏవియేషన్ లో చాలా ప్రమాదం వస్తుందని చెప్పేసి వారు దీనికోసం వెళితే అప్పుడు DGCA వాళ్ళు సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ అని 2024 అని ఒక కోర్టు సబ్మిట్ చేశారు. అందులో మొత్తం 22 నిబంధనలు వాళ్ళు సూచించారు ఈ ఆపరేటర్స్ కి. దానిలో 1 జూలై నుంచి 15, 1 నవంబర్ కి మిగిలిన 7 అంటే 22 అన్నవి ఖచ్చితంగా 1 నవంబర్ నుంచి ఆపరేట్ అవుతాయి. అంటే 1 జూలై నుంచి చెప్పిన విధంగా వారు ఇందాక మాట్లాడినట్టు రెస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో అది 36 గంటల నుంచి 48 గంటలకు పొడిగించడం, ఇది ప్రధానమైన. ఆ తర్వాత ఏంటంటే నవంబర్ 1 నుంచి నైట్ ల్యాండింగ్స్ ఏవైతే ఉన్నాయో వారు చెప్పినట్టు 6 నుంచి 2కు, తర్వాత నైట్ ఫ్లైట్ అన్నది ఏదైతే ఉంటుందో దాన్ని ఇంతకు ముందు రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు ఉంటే దాన్ని 6 గంటల వరకు పొడిగించారు. దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్ గా మనకు ఎక్కువ మంది పైలట్స్ కావాలి. ఇందాక మీరు అన్నట్టు కేవలం ఇండిగోలోనే ఈ సంక్షోభం ఎందుకు వచ్చిందంటే 64% వారి చేతుల్లో ఉండడం, మరి మిగతా 37% వీరి చేతుల్లో ఉంది కదా, మరి ఆ ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ అవ్వలేదు అని మనం ఆలోచిస్తే ఈ CAR అన్నది పాటించాలని ఎప్పుడైతే DGCA చెప్పిందో మిగతా ఫ్లైట్స్ అన్ని కూడా పైలట్స్ నియమించడం, ఆ తర్వాత గ్రౌండ్ స్టాఫ్ ను పెరిగించడం, ఎయిర్ స్టాఫ్ ను పెంచడం, ఇవన్నీ కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్నారు. కానీ ఇండిగో ఏం చేసిందంటే ఒక ఫ్రీజ్ అన్నది, వాళ్ళు కొత్తగా పైలట్స్ ఎవరిని రిక్రూట్ చేయలేదు, ఆ తర్వాత వాళ్ళ ఎయిర్ స్టాఫ్ ని పెంచలేదు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇండిగో సుమారుగా ప్రతిరోజు 400 విమానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, 2300 ఫ్లైట్ షెడ్యూల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫ్లైట్ ఆన్ అన్ యావరేజ్ 5 ట్రిప్పులు నడుపుతుంది. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నది ఏంటంటే వాతావరణ ప్రభావం వల్ల చాలా ఎయిర్పోర్ట్స్ లో ఫాగ్ అన్న పరిస్థితి ఏర్పడింది, మంచు. దానివల్ల ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కడ ఏర్పడిందంటే మొట్టమొదటిగా ఢిల్లీలో ఏర్పడింది. ఢిల్లీలో ఉన్న అన్ని ఫ్లైట్స్ ని ఇండిగో ఫస్ట్ టైం క్యాన్సిల్ చేసింది. ఆ తర్వాత దాని రిపర్కషన్స్ అన్ని మిగతా ఎయిర్పోర్ట్స్ మీద కూడా పడింది. సో ఆ విధంగా మీరు చూసుకుంటే టోటల్ ఇండిగో వాళ్ళ వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ విధమైన పరిస్థితి అన్నది ఏర్పడింది. అంటే పరిస్థితి ఈ విధంగా ఏర్పడితే అన్ని ఫ్లైట్స్ కు ఏర్పడాలి, కానీ ఓన్లీ వీటికే ఎందుకు ఏర్పడిందంటే దానికి ప్రధానమైన కారణం ఇదిగా మనం మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ప్రస్తుతం మీరు ఈ ప్యాసింజర్ల యొక్క అవస్థలు కూడా మీరు వివరించారు. అంటే చాలా పిక్చర్స్ మనం దీంట్లో కూడా చూసాం, న్యూస్ పేపర్స్ లో కానీ టీవీల్లో కానీ. కానీ భారతదేశంలో ఏంటంటే కేవలం ప్యాసింజర్స్ కి ఏదైనా ఈ విధమైన పరిస్థితులు అయితే వాళ్ళు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని దాని కింద కోర్టులకు వెళ్ళాలి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. అదే మీరు ఇతర దేశాలు చూసుకుంటే వాళ్లకు ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ చట్టం అనే ఒకటి ఉంది. అక్కడ చిన్న చిన్న విషయాలు ఇలా ఏం జరిగినా అత్యధిక సంఖ్యలో కాంపెన్సేషన్ జరుగుతుంది. ఒకసారి నేను CBIలో ఉండగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మ్యూనిక్ ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సి వచ్చింది. నేను అక్కడి నుంచి వస్తున్నప్పుడు, రోమ్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఇంకో ఫ్లైట్ తీసుకురావడానికి, అక్కడ ఏమైందంటే ఫ్లైట్ ఆ సైజు తగ్గించి చిన్న ఫ్లైట్ పెట్టారు ఇండియాకి. దానివల్ల ఏంటంటే సుమారుగా మేము ఒక 20 మంది ప్యాసింజర్లు అందులో మమ్మల్ని నెక్స్ట్ ఫ్లైట్ కి పంపించారు. దానికోసం వాళ్ళు ఇచ్చిన కాంపెన్సేషన్ ఏంటంటే మీకు ఒక 5 స్టార్ హోటల్లో అకామిడేషన్, తర్వాత ఒక్కొక్క ప్యాసింజర్ కి 600 యూరోలు అంటే సుమారుగా 36,000 రూపాయలు కాంపెన్సేషన్ గా ఇచ్చారు వాళ్ళు. అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ చట్టాలు అక్కడ ఉండడం. ఇక్కడ ఏంటంటే మనం కేవలం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లోనే మనం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు DGCA ఏం చేసిందంటే ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి
వాళ్ళ నియమావళి ఏదైతే ఉందో, సిఏఆర్ ఏదైతే ఉందో దానిలో సడలింపులు ఇచ్చారు. అంటే 48 గంటలు అవసరం లేదు, మళ్ళా 36 గంటలే సరిపోతాయి. తర్వాత ఈ నైట్ ఫ్లైట్ ఆపరేషన్స్ కూడా మార్చుకోవచ్చు. ఇలాంటి సడలింపులు ఇవ్వడం వల్ల మళ్ళా ఈ పైలట్ అసోసియేషన్ వాళ్ళు మళ్ళా దాన్ని కూడా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే ఫైనల్ గా కావాల్సింది ప్యాసింజర్ సేఫ్టీ. మీరు ఇండిగో వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ఈ పరిస్థితిని తీసుకొచ్చి మళ్ళా ప్రభుత్వం మీదే వీళ్ళు ప్రెషర్ పెట్టి నియమావళిని రిలాక్సేషన్ చేయడానికి వాళ్ళు కావాల్సిగన్నా ఈ పరిస్థితిని సృష్టించారని ఇంకొక వాదన కూడా జరుగుతోంది దేశం. అంటే మాదే మోనోపలి, మేమేం చేసినా కూడా ప్రభుత్వం చివరికి మా కాళ్ల బేరానికి రావాలి అన్న ఒక రకమైన థాట్ ప్రాసెస్ కూడా జరుగుతుంది పైలట్స్ అసోసియేషన్ లో. సో వీటి ద్వారా మనం చూడాల్సిన అంశం ఏంటంటే సిఏఆర్ అన్నది 2024లోనే ఇంప్లిమెంటేషన్ కు వచ్చిన తర్వాత మరి డీజీసీఏ వాళ్ళు ఈ ఎయిర్లైన్స్ అన్ని కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని ఎక్కడా కూడా దాన్ని ఫాలో అప్ చేసినట్టు నాకు కనపడ్డది. లేకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. అంటే మిగతా ఎయిర్లైన్స్ పైలట్స్ ని, ఎయిర్ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకుంటుంటే ఇండిగో ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళ ఫ్లైట్స్ ఉన్నా కూడా ఎందుకు చేయట్లేదని ఎక్కడా కూడా ప్రశ్నించినట్టు కనపడట్లేదు. అది నా పాయింట్ కూడా అదే లక్ష్మణ్. మై పాయింట్ రైట్ ఈస్ అక్కడే ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఎక్కడ కనబడింది అని అంటే, మీరన్నట్టు ఆ మిగతా 30%, 35% పోని సారీ 26% ఉన్న ఎయిర్ ఇండియా కానీ ఇంకొక 8% 3-4 ఎయిర్లైన్స్ వాళ్ళు పెట్టుకున్నారని అనుకుందాం పైలట్స్ని కాసేపు, లేకపోతే సర్వీసుల్ని తగ్గించుకున్నారేమో. పైలట్లు కొత్త వాళ్ళని పెట్టుకోలేక సర్వీసులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పైలట్లు ఎక్కువ లేరు ఇండియాలో, ట్రైన్డ్ పైలట్స్ లేరు అనే ఒక టాక్ కూడా ఉంది. మన దగ్గర ఆ ట్రైనింగో లేకపోతే ఆ కోర్సులకి పెద్దగా డిమాండ్ లేదు. దాని కారణాలు ఏమైనా ఉండొచ్చునండి. ఇప్పుడు ఆ దీంట్లోకి నేను వెళ్ళడంలా. కాకపోతే ఆ ఎయిర్లైన్స్ కొన్నేమో సర్వీసులు తగ్గించుకున్నాయి, కొన్నేమో మీరు అన్నట్టుగా పైలట్లని రిక్రూట్ చేసుకుని ఉండవచ్చు, నో డౌట్. ఇండిగో అనేది లీడింగ్ ప్లేయర్ ఇన్ ఇండియా. 64-65% ఫ్లైట్లు ఆ కంపెనీలో ఉంటే ఈ న్యూస్ ప్రభుత్వానికి రాకుండా ఎలా ఉంటుంది, డీజీసీఏకి రాకుండా ఎలా ఉంటుంది? వీళ్ళు అనుకున్న నిబంధనలు ఇంప్లిమెంట్ చేయడం లేదు, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అని తెలియాలి కదా. ఎందుకు థరోగా ఫాలో అప్ చేయలేదు? ఈ స్థితికి ఇండిగో కారణం అనుకోవాలా, గవర్నమెంట్ కారణం అనుకోవాలి? ఇప్పుడు మీరు పాయింట్ చెప్పింది లాస్ట్లోకి వచ్చింది, అది నేను ఫస్ట్ మొదటి నుంచి అడుగుతున్నది అది. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వారు ఒక ఎంక్వైరీని కూడా ఆర్డర్ చేశారు, ఈ స్థితికి రావడానికి కారణం ఏంటి అన్నది. సో ఆ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ బయటపడే అవకాశం. అంటే మిగతా ఎయిర్లైన్స్ లో ఈ ప్రాబ్లం రాకపోవడానికి, కేవలం ఇండిగోలో రావడానికి కారణం ఏంటి అని యాక్చువల్ గా వాళ్ళు ఒక ఫ్రీజ్ పాలసీని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారట. అంటే అసలు మేము రిక్రూట్మెంటే చేసుకోమని. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి డీజీసీఏ ఏం చేస్తోంది అన్నది కూడా ఒకటి ఆలోచించాలి. ఇందులో పైలట్స్ అసోసియేషన్ వారు కూడా చాలా స్ట్రాంగ్ గా దీన్ని కండెమ్ చేస్తున్నారు, వాళ్ళు ఖండిస్తున్నారు. ఈ విధంగా ఇండిగో అన్న మొనోపలి ధోరణి ఏదైతే ఉందో, వాళ్ళు ప్రభుత్వాన్ని మా కాళ్ల బేరానికి తెచ్చుకుంటున్నామన్న ఒక హెడ్ స్ట్రాంగ్ బిహేవియర్ తో ఇది జరిగిందని పైలట్ అసోసియేషన్ వాళ్ళే మాట్లాడుతున్నారు. సాధారణంగా మీరు చూస్తే ఇండిగో యొక్క ప్రవర్తన కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మీకు ఎయిర్పోర్ట్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్లైట్స్ టైంకి తెస్తారు, టైంకి తీసుకువెడతారు, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఆ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదని చాలా చోట్ల ఇండిగో స్టాఫ్ యొక్క హై హ్యాండెడ్నెస్ కూడా మనం అనేక సార్లు చూసాం. సో ఇటువంటి పరిస్థితులలో మరి ఈ ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో వాళ్ళు ఈ విషయాలన్నింటినీ కూడా బయటికి తీసుకురావాలి. మీరు అన్నది ఇండిగో యాటిట్యూడ్ కానీ, ఇండిగో స్టాఫ్ యాటిట్యూడ్ కానీ, అది ఎలా ఉంది? సర్వీసెస్ బాగున్నాయి, యాటిట్యూడ్ ఎలా ఉంది అనే దాని మీద ఓకే, దేర్ ఆర్ సమ్ ఇన్సిడెంట్స్, అవి చూసాం మనం, వీడియోస్ కూడా వచ్చాయి. కానీ ఈ మొనోపలిజం ఎందుకు ఉంది అని అంటే వాళ్ళు సమర్థవంతంగా ప్రభుత్వాలు ఎందుకు వాటిని నిలబెట్టలేకపోతున్నాయి? చివరికి ప్రభుత్వం కూడా తనకున్న దాన్ని, స్వాతంత్రం నుంచి ఉన్నదాన్ని అమ్మేసుకున్నది. ఇండిగో మాత్రం ఎలా బతుకుతుంది? ఇవెందుకు బతకలేకపోతున్నాయి?
వాస్తవంగా ఒకే ఒక విషయం వెంకటకృష్ణ గారు, వీళ్ళు బాగా క్లియర్గా అబ్జర్వేషన్ చేసిన తర్వాత చెప్పినవన్నీ కూడా యాక్చువల్గా లక్ష్మణ్ గారు కానీ లేకపోతేనేమో సోదరుడు పట్టాభి గారు కానీ చెప్పిన విషయాలు చూసిన తర్వాత చాలా 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 కూలంకుషంగా ఒక విషయం, ఇండిగో మాత్రం ప్రజలకి ఇందాక లక్ష్మణ్ గారు శుతిమెత్తగా చెప్పారు, వాళ్ళ బిహేవియర్ చాలా ఘోరంగా ఉంటుందని. ఇండిగో చేస్తున్నటువంటి విధానం మాత్రం ప్రజల్ని దరిదాపుగా ఒక విధంగా థ్రెటన్ చేసే విధంగా చేస్తుంది. దీనికి ఒకటే ఒక మార్గం ఉంది. ఇవాళ ప్రధానమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ విపత్తుని ఎదుర్కోవడం కోసం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి రాష్ట్ర గవర్నమెంటు ఒక 10 ఫ్లైట్లు చొప్పున ఇవ్వండి అని చెప్పేసి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చి భారతదేశంలో భారత్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఇమీడియట్ గా ఉంది. కారణం కాదండి, ఉన్నదాన్ని అమ్మటం ఉన్నటువంటి సందర్భం. దానికి కారణాలు ఏంటంటే, మనం విమానం లేచినా విమానం అక్కడ ఉన్న ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అని పూర్వం ఉండేది. అలాగే విమానం కనుక ఎయిర్పోర్ట్లో కనుక ఆగి ఉందంటే కనుక దానికి పార్కింగ్ ఛార్జెస్ అవుతాయి. విమానం పైన లేచిందంటే ఫ్యూయల్ ఛార్జెస్ ఎక్స్పెన్సెస్ బోర్డు అవుతుంటాయి. అందువల్ల విమానయానం అనేది చాలా కాస్ట్లీ అఫైరు. నేను ఇందాకే మీకు ముందే విన్నవించుకున్నా. ఎందుకంటే పూర్వం 15,000 20,000 ఉండేదాన్ని వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎక్కువ ఆక్యుపేషను, ఎక్కువ జనాలు తిరగటం, ఎక్కువ మంది మనం కూడా తిరగటం అలవాటు అవటం, ఇవన్నిటి వల్ల ఇవాళ దాన్ని చాలా చీపెస్ట్ ఎయిర్లైన్స్ కింద తీసుకొచ్చారు. దాని డౌట్ లేకుండా ఇండిగో హ్యాస్ డన్ ఎ వెరీ గుడ్ థింగ్. 18-19 ఇయర్స్ చేశారు. కానీ వాళ్ళ బిహేవియర్ బాగుండేదని లక్ష్మణ్ గారు చెప్పారు చూసారా, అది చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే గవర్నమెంట్నే థ్రెటన్ చేసే విధంగా ఇవాళ మనకి వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న 159 ఎయిర్పోర్ట్లకి ఏదో విధంగా ఉడాన్ ఏర్పాటు చేయాలనే తాపత్రయంలో మన రామ్మోహన్ నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి సామాన్యమైంది కాదు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ టేకప్ చేయాలి, అదేవిధంగా విజయవాడ ఎయిర్పోర్ట్ ని బాగా అభివృద్ధి చేయాలి అనే దానికోసం ఆయన మిమ్మల్ని ఆపుతున్నానని కాదు, విజయవాడ ఎయిర్పోర్ట్ను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలి ఇప్పుడు ఆ టాపిక్ కాదు మనం మాట్లాడుకోవాల్సింది. నా పాయింట్ ఇక్కడ ఒకటే, ఇంత పెద్ద దేశంలో ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఒక కెలామిటీ కదా, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితిని? ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు? చాలా పెద్ద కెలామిటీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు? ఎందుకు నివారించలేకపోయారు? ప్రయాణికులు గంటలు కాదండి ఒక్క మాట సార్, ప్రయాణికులు మామూలుగా మనం ఏదైనా ఫ్లైట్ వెళ్తే ఒక 2 గంటలు లేట్ అయితేనే బీపీ పెరిగిపోద్ది, అవునా కాదా? అలాంటిది 2 రోజులుగా ఎయిర్పోర్ట్స్ లో పడి ఏడుస్తున్నారు. 2 రోజులుగా ఎయిర్పోర్ట్స్ లో పడి మగ్గిపోతున్నారు వాళ్ళు. ఎవరండి దీనికి? ఎవరు సమాధానం చెప్పాలి? వాళ్ళకి మినిమం సౌకర్యాలు కూడా ఇవ్వాల. సౌకర్యాలు లేవు, టాయిలెట్స్ దరిద్రంగా తయారైన ఫోన్లు వస్తా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ సరిగా లేదు. ఎయిర్పోర్ట్స్ లో కొనాలని అంటే ఏదైనా కొనుక్కోవాలి, వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా, ఒక సమోసా కొనుక్కోవాలనుకున్నా బయట సమోసా 10 రూపాయలు ఉంటే అక్కడ 100 రూపాయలు అమ్ముతాడు. ఎన్ని డబ్బులను ఖర్చు పెడతారు అక్కడున్న ప్రయాణికుల పిల్లల కోసం ఆ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? ఎంత దరిద్రమైన కష్టాలు అనుభవిస్తున్నారు వాళ్ళు. దీనికి ఎవరిదండి బాధ్యత? ప్రభుత్వాన్ని కాదా? వెంకటకృష్ణ గారు, మీరు చాలా చాలా క్లియర్ గా మాట్లాడుతున్న విషయాలు ప్రతి ఒక్కళ్ళకి హృదయాన్ని టచ్ చేస్తున్నాయి, డౌట్ లేకుండా. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏకైక విషయం ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఇవాళ ఇండిగో చేసినటువంటి దుర్మార్గమైన పని వల్ల భారతదేశానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. భారతదేశం యొక్క మసకబారిన విధానాన్ని తెలియజేస్తుంది. మీరు ఇండిగో అంటున్నారు కానీ సార్, మీరు ఇండిగో చేసిన దుర్మార్గం అని మీరు అంటున్నారు. ఇండిగో చేసిన దుర్మార్గమే కావచ్చు, కానీ ఆ దుర్మార్గాన్ని చూస్తూ కూడా కళ్ళ గంతలు కట్టుకుని బిహేవ్ చేసిన ప్రభుత్వానికి ఇంకా పెద్ద నేరం. ప్రభుత్వం ఎందుకు కళ్ళ గంతలు కట్టుకుంది? పట్టాభి గారు, నాకు మిత్రుడు ఉన్నాడండి, ఆయన నిన్న తిరుపతి నుంచి విజయవాడ రావాలి. ఓకే, 5 ఏమో ఫ్లైటు, 5 6 ఆ మధ్యలో లాస్ట్ మినిట్లో ఫ్లైట్ క్యాన్సిల్ అన్నారు. ఇండిగోనే క్యాన్సిల్ అనేసరికి ఆయన కాస్త అధికార పార్టీ నాయకుడు కాబట్టి, కాస్త స్థితిమంతుడు కాబట్టి, స్థానికంగా ఆ బలమో లేదా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఎవరో ఉంటారు కాబట్టి ఆగ మేఘాల మీద నాయుడుపేట దాకా తీసుకొచ్చి ట్రైన్ ఎక్కిచ్చారండి. సరే,
ట్రైన్ ఎక్కిచ్చారు కాబట్టి ఫ్లైట్ లో అయితే 7-8 వచ్చేవాడేమో విజయవాడ. నేనే చెప్పా ఎవరికి? నేను మాట్లాడుతూ నేనే చెప్పాను. మరి మీరే చెప్పి నిద్రలేదండి అర్ధరాత్రి అయ్యిందండి అని మీరే చెప్పి మీరే ఎలా సమర్థిస్తారండి? నేను సమర్థించట్లేదు సార్, నేను సమర్థించట్లేదు. ఇండిగోని నేను 1% కూడా సమర్థించట్లేదు. ఇండిగోని కాదు నేను ఇండిగోని తప్పు పట్టట్లా. ఇండిగోది తప్పే, కానీ ఇండిగోని ఫాలో అప్ చేయకపోవడము, కంట్రోల్ చేయకపోవడము, నియంత్రించడము, ఈ పరిస్థితి రావడా కారణము కళ్ళకు గంతలు కట్టుకున్న ప్రభుత్వం కాదా అనేది మై క్వశ్చన్. I'll answer to it. What DGCA is doing? I'll explain to it. నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఇవాళ ఎయిర్లైన్ ఏవియేషన్ మినిస్ట్రీ DGCA యాక్ట్ చేసింది, కానీ మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నట్టు వీళ్ళు పైలట్ డ్యూటీ రోస్టర్స్, వాళ్ళ ఫ్లైట్ షెడ్యూల్స్, పైలట్ డ్యూటీ రోస్టర్స్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోలేదు అన్న విషయం ఆటోమేటిక్ గా, అంటే ప్రతిరోజు వాళ్ళు మాకు రిపోర్ట్ చేయరు కదా, ఇదిగో ఇవాళ ఇంతమంది డ్యూటీలో ఉన్నారు, ఇదిగో ఇంతమంది పైలట్లని ఇన్ని షెడ్యూల్స్ మేము నియమించాము, ఇంతమంది ఈ రోస్టర్ ఈ విధంగా ప్లాన్ చేసాం అన్నది డైలీ రిపోర్ట్ రాదు. అది ఇట్ ఈస్ లైక్ ఆపరేటింగ్ ద ఎయిర్లైన్ ఇండైరెక్ట్లీ, అది జరగదు. కాబట్టి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దృష్టిలోకి రాలేదు. కానీ దీనిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి, దానిలో ఎటువంటి అనుమానం లేదండి. ఇండిగో వాళ్ళు చేసింది ఒక పెద్ద క్రైమ్. నేను చూశాను కదా సార్, నా కళ్ళతో నేను చూసి వాళ్ళని ఎలా సమర్థిస్తాను? నేను అసలు ఎంతో మంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు. నేను ట్రైన్ ఎక్కడమే కాకుండా నేను ఇంకో నలుగురిని కూడా ఎక్కించా, అది కూడా చెప్తున్నా. నేను ఇంకో నలుగురు నేను ఎక్కించా, సార్ రండి మీరు కూడా రండి నేను తీసుకెళ్తానని చెప్పి ఆ సేవ కూడా చేసాం నిన్న. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇండిగోని క్షమించే అవకాశమే లేదు. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే వీకే గారు, ఇండిగో దగ్గర 5174 పైలట్స్ ఉన్నారు వాళ్ళు ఆపరేట్ చేసే ఎయిర్ క్రాఫ్ట్. బట్ స్టిల్ దే ఆర్ సివియర్లీ షార్ట్. ఇవాళ కొత్త నిబంధన ప్రకారం సివియర్లీ షార్ట్. రాబోయే 10-15 ఏళ్లలో 1700 ఎయిర్ క్రాఫ్ట్ ఇంకా మన దేశంలో రాబోతూ ఉన్నాయి, కొత్త ఆర్డర్స్. 30,000 పైలట్స్ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు పైలట్ ట్రైనింగ్, ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్స్ అవసరం కూడా చాలా ఉందని కరెక్ట్ గా 4 రోజుల క్రితం రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేకంగా దీనిపైన రివ్యూ చేసి FTOs ఫ్లైట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అదనంగా దేశంలో మరిన్ని రావాలి అని చెప్పి నిర్ణయం కూడా తీసుకుని ఆ రకంగా చేస్తా ఉన్నారు. రెండోది ఇందాక రామ్మోహన్ నాయుడు గారు యువకుడు, చాలా డైనమిక్ పొలిటీషియన్, తెలుగువాడు, ఓకే మనం గర్వపడాలి. కానీ మొన్నటి ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అప్పుడు జరిగిన కొన్ని పరిణామాలు, ఇప్పుడు ఈ కెలామిటీ, ఈ మ్యాన్మేడ్ కెలామిటీ, వీటిని సమర్థవంతంగా ఎదుర్కోపోవడంతో ఎందుకు ఆయన రిజైన్ చేయట్లేదు, ఎందుకు ఆయన్ని సాక్ చేయట్లేదు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోపోతే ఎలా, ఇట్లాంటి చర్చలు డిమాండ్స్ వస్తున్నాయి కదా. అఫ్ కోర్స్ మీరు కూడా ఫేస్ చేస్తున్నారు. అది కొన్ని సవాళ్ళు ఎదురైనప్పుడు ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతాయండి. దాన్నే మనం తప్పటక్కర్లా. ఆ ప్రశ్నలకి మనం జవాబు చెప్తూనే ఆ సవాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ ప్రయత్నమే రామ్మోహన్ నాయుడు గారు చేస్తున్నారు. రెండోది ఇందాక లక్ష్మీనారాయణ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు రిలాక్సేషన్ సంబంధించి వారు ఏదైతే చెప్పారో ఇది పర్మనెంట్ రిలాక్సేషన్ కాదని, ఓన్లీ టిల్ February 10th వరకు. అది కూడా ఒక కండిషన్ ఏదైతే ఉందో వీక్లీ రెస్ట్ అవర్స్ కండిషన్ రిలాక్స్ చేయాలి, 36 to 48 hours. ఓన్లీ నైట్ ల్యాండింగ్స్ నిబంధన ఏదైతే ఉందో 6 to 2 అనేది, దట్టు యాజ్ అ వన్ టైం రిలాక్సేషన్ February 10th వరకే ఇచ్చారు. ఏది కొద్దిగా మళ్ళీ ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఒక 2 నెలలు టైం మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత యథావిధిగా ఆ నిబంధన కూడా అమల్లోకి వస్తుంది. ఇప్పుడు కాదండి, ఒక మాట పట్టాభి గారు దయచేసి ఇప్పుడు ఆ రిలాక్సేషన్ February దాకా ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టిన కండిషన్స్ అప్లై అవుతాయి, ఇదంతా సెకండరీ అండి. ఇప్పుడు నా పాయింట్ అలా ఒకటే లక్ష్మణ్ గారు, నా పాయింట్ అలా ఒకటే ఏంటంటే, ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మీరు పాయింట్ అలా ఒకటే లక్ష్మణ్ గారు, నా పాయింట్ అలా ఒకటే ఏంటంటే, ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మీరు ఇందాక కన్జ్యూమర్ కోర్ట్స్ గురించి, లాస్ గురించి మీరు చెప్పారు, కరెక్టే. మీరు అన్నట్టుగా ఈ ఏవియేషన్ రైట్స్ యాక్ట్స్ ఏవో మన దగ్గర లేవు, వేరే చోట ఉన్నాయి రెగ్యులేషన్ యాక్ట్స్ అని చెప్పారు మీరు, అది కూడా కరెక్టే. మన దగ్గర ఇప్పుడు సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయినా, ప్రమాదాలు జరిగినప్పుడు, ఇంకోటి జరిగినప్పుడు ప్రభుత్వం వాళ్ళకి కోట్లాది రూపాయల పరిహారాలు చెల్లిస్తారు. ప్రభుత్వం తప్పు లేకపోయినా
ఒక రోడ్డు ప్రమాదమో, ఒక గ్యాస్ లీకేజో, ఒక వరదో, ఒక తుఫాను వస్తే అక్కడ చనిపోయిన వాళ్ళకో, గాయపడిన వాళ్ళకో, ఆస్తులు కోల్పోయిన వాళ్ళకో ప్రభుత్వం తప్పు లేకపోయినా బాధ్యతగా ఫీల్ అయి వాళ్ళకి కోట్లాది రూపాయల పరిహారాలు చెల్లిస్తాయి ప్రభుత్వాలు. ఎందుకంటే ఇది డెమోక్రసీ కాబట్టి, రాజ్యాంగం కాబట్టి, ప్రజల్ని కాపాడాల్సింది ప్రభుత్వమే కాబట్టి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో 3 రోజులుగా తిండి తిప్ప లేకుండా అత్యధికమైన రేట్లు 10%, 12%, 100% హైయెస్ట్ రేట్స్కి అవి కొనలేక ఇబ్బందులు పడతారు. మీకు తెలుసు, వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్లో కొంటే ఎంత ఉంటుందో, బయట కొంటే ఎంత ఉంటుందో మీకు తెలుసు. ఇప్పుడు వీళ్ళకి ఆ పరిహారం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఉందా లేదా? ఏదో టిక్కెట్లు డబ్బులు తిరిగి ఇచ్చేయండి, రేపు రాత్రి 8 గంటలకల్లా తిరిగి ఇచ్చేయండి, రిఫండ్ ఇచ్చేయండి, ఈ కబుర్లు కాదు కదా కావాల్సింది. ప్రభుత్వం చెల్లిస్తుందా, ఇండిగో చెల్లిస్తుందా, నాకు అనవసరం. మనకంటే నాకు అనవసరం. ప్రజలకి వాళ్ళు పడిన కష్టానికి 10 రెట్లు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ప్లీజ్. డెఫినెట్ గా, ఎందుకంటే మీరు అనేకమైన ప్రకృతి వైపరీత్యాల గురించి మాట్లాడారు. ఆ సమయంలో ప్రభుత్వం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తుంది, రైతులకు కానీ, ఏదైనా మనకు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ. దీనికంతా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనే ఉంటుంది. ఆ ఫండ్ లోంచి ఈ కాంపెన్సేషన్ అంతా కూడా ఇస్తుంటారు వాళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ కి మనం అన్వయించుకోవాలంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ప్రభుత్వాలు ఇవ్వాలంటే ఒక చట్టాలు ఉండాలి. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ చట్టం ఉంది, అందులో ఈ ఫండ్ ఉంది, ఆ ఫండ్ను ఎలా వినియోగించాలన్నది కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు భారతదేశంలో ఇటువంటివి, ఈ ఇండిగో యొక్క వైఫల్యం వల్ల జరిగిన ఈ దానికి చట్టం అంటూ ఏది లేదు. అందువల్ల నేను ఇంతకు ముందు చెప్పిందంటే, ఇండివిజువల్ ప్యాసింజర్స్ అన్న వాళ్ళు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కోర్టులకు వెళ్ళాలి, కన్జ్యూమర్ కోర్టులకు. దానికి బదులు ఇప్పుడు ఈ అనుభవంతో మిగతా దేశాలతో ఏ విధమైన చట్టాలు ఉన్నాయో ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ చట్టం అన్నది ఒకటి తీసుకురావాలి. అంటే ఈ విధంగా డిలే అవుతే ఏమవుతుంది, వాళ్ళకి ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా తీసుకొస్తే ఈవెన్ ఈ ఫ్లైట్ ఆపరేటర్స్ కూడా వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా మేము ప్యాసింజర్స్ ను సక్రమంగా చూసుకోవాలి అన్నది. అంటే ఈ హోల్ ప్రక్రియలో ప్యాసింజర్ పక్కన పడిపోయాడు. అసలు ఎక్కువ ప్యాసింజర్ యొక్క డిస్కంఫర్ట్ ఏదైతే జరిగిందో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నా పాయింట్ అది సార్. ఎస్ సార్, ప్లీజ్. మొదటి నుంచి మాట్లాడుతున్నది అదే, ప్యాసింజర్ యాంగిల్ లోనే మాట్లాడుతున్నాను. అదే నేను చూశాను, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ రిసెప్షన్ కి రావడానికి వాళ్ళు రాలేకపోవడం వల్ల వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళ రిసెప్షన్ అటెండ్ అయ్యారట. అవును. ఆ తర్వాత అనేక మంది పిల్లలు వాళ్ళు ఏదో కాంపిటీషన్స్ వీటికి వెళ్ళి వాళ్ళు కూడా వెనక్కి రాలేకపోయారు. ఇవన్నీ కూడా ఈ చిత్రాలు మనం చూసాం. అందువల్ల ఏంటంటే దీని ద్వారా మనం ఒక ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ లా తీసుకొస్తే అన్ని ఎయిర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా పద్ధతిగా ఉంటారు. ఇంతకు ముందు మరి అడిగిన ప్రశ్నకు, ఎందుకంటే మనం ఎవరం కూడా పైలట్స్ కాదు అసలు, నేను కొంతమంది పైలట్స్ తో మాట్లాడిన తర్వాత వారు చెప్పింది ఏంటంటే, ఈ సంక్షోభానికి ఎక్కడా కూడా ఈ నిబంధనలు ఏవైతే తెచ్చారో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ కి, వాటి యొక్క నిబంధనలు కాదు, కానీ ఇండిగో యొక్క తప్పు ప్రణాళికలే కారణం అని వాళ్ళు చెప్పారు. అంటే యాక్చువల్ గా 2 సంవత్సరాల ముందస్తు కాలం ఉన్నా కూడా ఇండిగో సమయానికి నియామకాలు చేయలేదు. తర్వాత వాళ్ళు హైరింగ్ ఫ్రీజ్ కూడా అమలు చేశారట. తర్వాత మిగతా ఎయిర్ ఆపరేటర్స్ తో నాన్ పోచింగ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారట. పైలట్ పే ఫ్రీజ్ కూడా కొనసాగించారట. పైలట్ సెలవులు తగ్గించారట. తర్వాత ఇండిగో ఎగ్జిక్యూటివ్ జీతాలు 100% పెంచారట, పైలట్స్ పెంచకుండా. ఆ తర్వాత ఏంటంటే ఈ సీజన్ లో ఫాగ్ సీజన్ అంటాం దీన్ని. ఈ ఫాగ్ సీజన్ లో పైలట్ల అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దాని గురించి పట్టించుకోలేదు. సో ఈ విధంగా వారు చేస్తున్న ఒకే కంప్లైంట్ ఏంటంటే, విమాన రద్దులు ఆలస్యాలను ఒక ఒత్తిడి పద్ధతిగా వాడి నిబంధనలలో వాళ్ళు సడలింపులు కోరుతున్నారు అన్నది వారు ప్రధానంగా చెబుతున్నారు ఇప్పుడు. అందువల్ల వాళ్ళు చెబుతున్నది ఏంటంటే, డీజీసీఏ ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఈ సీజనల్ షెడ్యూల్స్ కి పైలట్లు సరిపోరు అని నిర్ధారించిన తర్వాత, అంటే సరిపోతారని నిర్ధారించిన తర్వాతే దాన్ని ఒప్పుకోవాలి. లేకుంటే ఆ స్లాట్స్ ను ఎయిర్ ఇండియా గానీ, అకాసా ఎయిర్ గానీ, లేకుంటే స్పైస్ జెట్ గానీ మిగతా వాటికి అలాట్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. మీరు ఈ మొనోపలి ఎందుకు ఇండిగోకే ఇవ్వాలి?
వాళ్ళ దగ్గర పైలట్లు లేకపోయినప్పుడు మేము ఇవి ఆపరేట్ చేయలేమని ముందే వాళ్ళు తెలియజేస్తే ఆ స్లాట్స్ ని మిగతా వాళ్ళకి అలాట్ చేసేవాళ్ళు కదా అని వాళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఎంక్వైరీ ఏదైతే విధించారో అందులో ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి. ఒక రకంగా ఇది దురదృష్టకరమే జరగడం, కానీ మొత్తం సిస్టమ్ లో ఒక మార్పులు రావడానికి ఇటువంటివి జరిగితే తప్ప ఇటువంటి ఏవైనా సవరణలు కానీ జరగవన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా ప్యాసింజర్స్ కంఫర్ట్ యొక్క ప్రధానం. ఎందుకంటే ప్యాసింజర్లు ప్రయాణం చేయకుంటే ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఆపరేట్ అవుతాయో చెప్పండి. ప్యాసింజర్ కంఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎయిర్లైన్. సో అవన్నీ కూడా తీసుకురావడానికి దీన్ని ఒక ఇండిగోని ఏదో మనం సరిదిద్దాలి, ఏదో చెయ్యాలి, ఇది లేకుంటే అసలు మాకు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయన్న ధోరణిలో కాకుండా మీరు ఎందుకు చేయలేదు అని స్ట్రిక్ట్ గా వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ మీద కూడా పెద్ద అవసరమైన చర్యలు తీసుకోవాలి. నో డౌట్, అది అందులో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆదేశాలను నిబంధనలను ధిక్కరించే ఇది ఈ దేశంలో ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే మనం రాజ్యాంగానికి లోబడే ఉండాలి. ప్రభుత్వం అంటే రాజ్యాంగం కాబట్టి డెఫినెట్గా ఏ సంస్థ అయినా ఇది ఉండాలి. దానికి సంబంధించి ఇండిగో మీద ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. ఆ మోనోపలిజ్ ట్రేడ్ మోనోపలిజాన్ని తీసేయాలి. దానికి సంబంధించి మన దగ్గర 69లో ఒక యాక్ట్ ఉందంట, ట్రేడ్ మోనోపలిక్ రెగ్యులేషన్ యాక్ట్ అని సంథింగ్ ఏదో ఉందంట. ఒక పెద్ద ఆయన నాకు ఇప్పుడు అది పెట్టారు. ఆ యాక్ట్ ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో అది ఎందుకు అప్లై అవ్వలేదు? ఆ మోనోపలిజాన్ని ఎందుకు కంట్రోల్ చేసే విధంగా ఎందుకు ఆ యాక్ట్ అప్లై అవ్వలేదు? పటాభి గారు ప్లీజ్ 1 minute.